హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం యొక్క సాంప్రదాయాలు మరియు భారతదేశం యొక్క సంస్కృతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయులు తినే ఫుడ్ అనేది ఎక్కువ శాతం అమెరికాకి ఎగుమతి చేయటం అయితే జరుగుతుంది. అయితే మన పొరుగు దేశమైన చైనా మటుకు వివిధ రకాలైన జంతువుల్ని ఆహారంగా తింటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఈరోజు వీడియోలో చైనా ఇలాంటి సంస్కృతి ఎందుకు ఫాలో అవుతుందో తెలుసుకుందాం. మీ సపోర్ట్గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. పొరుగు దేశమైన చైనా ఎల్లప్పుడూ రకరకాలైన ఆహారాన్ని భుజిస్తూ ఉంటుంది మరియు వీళ్ళ ఆహార జీవితం అనేది చాలా విడ్డూరంగా ఉంటుంది. వీళ్ళ జీవన శైలితో పాటు వీళ్ళ ఆహారం తిండి పదార్థాలు కూడా వేరుగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువ శాతంగా మనమైతే చికెన్ మటన్ తింటాం, కానీ వీళ్ళు అలా కాదు. ఎక్కువగా ప్రతి ఒక్క నాన్ వెజ్ని వీళ్ళు తింటారు. ముఖ్యంగా జంతువులను అయితే ఎంతో ఇష్టంగా తింటారు. వీళ్ళు ఎక్కువ జంతు ప్రేమికులు మరియు నాన్ వెజ్లో ఎన్ని రకాల జంతువులు అయితే ఉంటాయో అవన్నీ తింటారు. ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా జంతువు యొక్క స్కిన్ అనేది ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. ఎందుకంటే ఈ స్కిన్ తినటం వల్ల వాళ్ళ ఆరోగ్యం అనేది బాగుంటుందని వాళ్ళ నమ్మకం. మరియు రాజుల నుంచి ఇప్పుడు దాకా ఎంతోమంది ఈ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నారు మరియు ఎంతోమంది ఇష్టపడి మరి ఈ ఆహారం అనేది తింటారు. మరియు వీళ్ళు ఈ ఆహారం మొత్తాన్ని హాఫ్ బాయిల్ చేస్తారు మరియు దీని కారణంగా అది పూర్తిగా కాలదు మరియు దీనివల్ల ఆ జంతువు లోపల ఉన్న క్రిమి కీటకాలు అనేవి ఇంకా బతికే ఉంటాయి మరియు దీని కారణంగా ఎన్నో రకమైన ఆరోగ్య జబ్బులు అనేవి వీళ్ళు గురి కాబడతారు. మరియు ఇలాగే ఒకసారి చైనా చేసిన పని వల్ల ఏకంగా కరోనా వైరస్ అనేది మనకి రావటం అయితే జరిగింది. ముఖ్యంగా కొన్ని రెస్టారెంట్లో అయితే చైనాలో ఒక అగ్రిమెంట్ మీద వాళ్ళు ముందే సంతకం పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళు బతుకుండే పాములనే ముందుగానే వాళ్ళకి ఇస్తారు. మీరు వాటిని తిని చనిపోతే మేము బాధ్యులం కాదని ముందే దానికి సంతకం పెట్టాలి. నిజానికి ఈ సంతకం పెడతానికి అందరూ ఎంతో ఇష్టపడతారు. ఎందుకంటే చైనాలో ఎక్కువ శాతం వండకుండానే తినేస్తారు. పచ్చి మాంసాన్ని తింటే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళ నమ్మకం. మరియు దీని కారణంగానే ఎక్కువగా వీళ్ళు ఆహారం తినటం వల్ల వీళ్ళందరూ ప్రతిసారి డిసీజ్కి గురి కాబడతారు. ఎన్నో రకాలైన ఆరోగ్య జబ్బులు అనేవి వీళ్ళ ఎమ్మట పడతాయి మరియు వీళ్ళు కూడా తినటం మటుకు ఏమాత్రం ఆపరు. ఎవరని చెప్పినా సరే కూడా వీళ్ళు మటుకు వాళ్ళ బుద్ధిని అనేది మార్చుకోరు. చైనా దేశం వల్ల ప్రతి సంవత్సరం ఏదో రకమైన వైరస్ అనేది పుట్టుకొస్తుంది మరియు ఈ వైరస్ కారణంగా అన్ని దేశాల యొక్క ఆర్థిక సంక్షోభం అనేది గురి కాబడుతుంది మరియు స్టాక్ మార్కెట్ అనేది ఎల్లప్పుడూ క్రాష్ అవుతూ ఉంటుంది. దీని కారణంగానే అమెరికా ఎన్నో శాంక్షన్స్ అనేవి చైనా మీద విధిష్టం అయితే జరుగుతుంది. చైనా దేశం యొక్క ఆహార శైలి గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మనకి కామెంట్ చేయండి. మరియు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మన ఛానల్లో ఎన్నో వీడియోస్ అయితే చేశాను. ఒకసారి చూడండి మరియు ఐ కార్డ్లో ఎన్ బటన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.